మనము ప్రతిరోజు పశువులు, మనుషులు, పక్షులు, వాహనాలు, టెలివిజన్లు, రేడియోలు మొదలైన ధ్వనిజనకాల నుండి ధ్వనులను వింటూ ఉంటాం. అయితే ఈ ధ్వని ఏంటి అంటే ఒక శక్తి స్వరూపం. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. యాంత్రిక శక్తి, కాంతి శక్తి లాంటి వేరే శక్తి రూపాలు కూడా కలవు. అయితే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము మరియు నాశనము చేయలేము. అంటే శక్తి ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మార్చవచ్చు. అయితే ధ్వని కూడా ఏంటి? ఒక శక్తి రూపం. అంటే శక్తిని ఉపయోగించి మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేయగలం, అంతే కదా. శక్తిని ఉపయోగించకుండా ధ్వని ఉత్పత్తి చేయగలరా? లేదంటే ఏ శక్తి రూపాన్ని ఉపయోగించి ధ్వనిని ఉత్పత్తి చేయగలరు? మొదలైన అంశాలన్నీ ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే యానకం ద్వారా ధ్వని ప్రసారం జరుగుతుంది, అది మనకు తెలుసు. అయితే ధ్వని ప్రసారం ఎలా జరుగుతుంది, చెవులు ఎలా గ్రహిస్తాయి, ఇలాంటి విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. అయితే ధ్వని ఉత్పత్తి, దీని గురించి మనం ఏం చేద్దామంటే ఒక శృతిదండాన్ని తీసుకుందాం. శృతిదండం భుజాన్ని రబ్బర్ అట్లపై కొట్టడం ద్వారా దానిని కంపించేటట్లు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? కంపిస్తున్న శృతిదండం యొక్క భుజాన్ని వేలుతో తాకామనుకోండి, అది ఏం జరిగింది అనేది మీ స్నేహితులకి చెప్పాలి. ఇప్పుడు ఒక టేబుల్ టెన్నిస్ బంతిని లేదా ఒక చిన్న ప్లాస్టిక్ బంతిని తీసుకుందాం. చిన్న ప్లాస్టిక్ బంతిని తీసుకొని ఒక దారం సహాయంతో వేలాడదీయండి. ఒక పెద్ద సూదిని మరియు ఒక దారాన్ని తీసుకొని ఒకవైపును ముడివేసి దారాన్ని సూది సహాయంతో బంతి గుండా పోనవండి. కంపిస్తున్న శృతిదండం యొక్క భుజాన్ని నెమ్మదిగా బంతిని తాకే విధంగా చేయండి. ఏం జరుగుతుంది? టేబుల్ టెన్నిస్ బంతిని తాకుతున్నట్లు కంపిస్తున్న మనం పటంలో చూడవచ్చు. వేలాడదీసిన టేబుల్ టెన్నిస్ బంతిని తాకుతున్నట్లు చేసినట్లయితే శృతిదండానికి అది కొంత దూరం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒక బీకర్లో కానీ గ్లాసులో కానీ దాని అంచు వరకు నీటిని నింపండి. నింపిన తర్వాత కంపిస్తున్న శృతిదండం యొక్క ఒక భుజాన్ని నీటి ఉపరితలం తాకే విధంగా ఉంచండి. ఈ విధంగా కంపిస్తున్న శృతిదండం యొక్క భుజాన్ని నీటిలో మునిగేటట్లు చేయండి. ఒకటి, నీటి ఉపరితలం తాకుతున్నట్టు చేయాలి. రెండోది, నీటిలో మునిగేటట్లు చేయాలి. ఈ రెండు సందర్భాల్లో ఏం జరుగుతుంది చూస్తే, అంటే కంపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుందని మనకు తెలుస్తుంది. కంపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి జరుగుతుంది. అంటే శృతిదండాన్ని తట్టడం ద్వారా ధ్వని ఉత్పత్తి చేయగలిగాం. ఇదే విధంగా పలు రకాల వస్తువులను లాగడం కానీ, గీకడం కానీ, రుద్దడం, ఊదడం, కదిలించడం ద్వారా కూడా ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు. అయితే కంపనం అంటే ఏంటి? వస్తువును వేగంగా ముందుకు వెనుకకు కదిలించడం. కంపనం అంటే వస్తువును వేగంగా ముందుకు వెనక్కు కదిలించడం. అంటే ఇప్పుడు మన స్వరతంత్రుల్లో కూడా కంపనాల వల్లనే మానవుల స్వరం నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సాగదీయబడిన రబ్బర్ బ్యాండ్ను ఒకవైపు లాగి వదిలేస్తే అది కంపనాలు చేసి ధ్వని ఉత్పత్తి చేస్తుంది. ధ్వని ప్రసారం, ధ్వని ఎలా ప్రసారం అవుతుంది ఇది కూడా మనం నేర్చుకున్నాం. కంపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థం ఏమంటాం? యానకం. ఏ పదార్థం ద్వారా
ఏ పదార్థం లేదా వస్తువు ద్వారా ధ్వని ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని యానకం అంటారు. ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని యానకం అంటారు. అది ఘన, ద్రవ మరియు వాయు పదార్థం కావచ్చు. ఘన, ద్రవ మరియు వాయు పదార్థం కావచ్చు. వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపించేటట్లు చేస్తుంది. తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపించేటట్లు చేస్తుంది. అయితే కణాలు ఒకేసారి కంపిస్తున్న వస్తువు నుండి ప్రయాణించి చెవిని చేరవు. కణాలు ఒకేసారి కంపిస్తున్న వస్తువు నుండి ప్రయాణించి చెవిని చేరవు. కంపిస్తున్న వస్తువును తాకుతూ ఉన్న యానకంలోని కణం కంపిస్తున్న వస్తువును తాకుతూ ఉన్న యానకములోని కణం మొదటిగా తన సమతుల్య స్థానం నుంచి స్థానభ్రంశం చెందుతుంది. అది తరువాత తన పక్క కణంపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఆ ఫలితంగా పక్కనున్న కణం తన విరామ స్థానం నుండి స్థానభ్రంశం చెందుతుంది. తన పక్క కణాన్ని స్థానభ్రంశం చెందిన తర్వాత మొదటి కణం తన యథాస్థితికి వస్తుంది. పక్క కణాన్ని స్థానభ్రంశం చెందిన తర్వాత మొదటి కణం ఏమవుతుంది? తన యథాస్థితికి వస్తుంది. ధ్వని చెవిని చేరే వరకు యానకంలోని ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ధ్వని జనకం ద్వారా యానకంలో కలగజేయబడిన అలజడి యానకం ద్వారా ప్రయాణిస్తుంది. కానీ యానకములో కణాల ద్వారా ప్రయాణించదు. యానకం ద్వారా ప్రయాణిస్తుంది కానీ యానకం ద్వారా ప్రయాణిస్తుంది కానీ యానకంలోని కణాల ద్వారా ప్రయాణించదు. యానకంలో కణాలు తన చుట్టూ ఉన్న కణాలతో చలనం కలిగిస్తూ యానకం గుండా ప్రయాణించే అలర్జడే తరంగం. తరంగం అంటే ఏంటి? తరంగం అంటే ఏంటి? యానకములోని కణాలు తన చుట్టూ ఉన్న కణాలలో చలనం కలుగజేస్తూ యానకం గుండా ప్రయాణించే అలజడే తరంగం. తర్వాత పక్క కణాల్లో కూడా అదే కదలికను కలుగజేస్తాయి. యానకంలో కణాలు వాటంతట అవే ముందుకు వెళ్ళవు, కానీ అవి కలుగజేసే అలజడి యానకంలో ముందుకు వెళుతుంది. ఇక్కడ ఏం వెళ్తుందా? అలజడి ముందుకు వెళుతుంది. ఏమవుతుంది? ఇక్కడ అలజడి ముందుకు వెళుతుంది. ఒక యానకం గుండా ధ్వని ప్రసారం జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అందువల్లనే మనం ధ్వనిని తరంగంలా చూడగలుగుతున్నాం. ధ్వని తరంగాలను యానకంలోని కణాల కదలికగా కాక శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. యానకంలోని ధ్వని తరంగాలను యానకంలోని కణాల కదలికగా కాక శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. వాటిని యాంత్రిక తరంగాలు అనవచ్చు. గాలి అనేది ధ్వని ప్రయాణించే అతి సామాన్య యానకం. ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే ఒక
ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే అది గాలిలోని కణాలు నెట్టడం ద్వారా అధిక పీడనాన్ని కలుగజేస్తుంది. ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే అది గాలిలోని కణాలను నెట్టడం ద్వారా అధిక పీడన ప్రాంతాన్ని కలుగజేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? సంపీడనం అంటాం. పటంలో చూపినట్టు కంపిస్తున్న వస్తువు వెనుకకు జరిగినప్పుడు అది విరళీకరణం అనే అల్పపీడన ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. విరళీకరణం అనే అల్పపీడన ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఆర్ అనేది అల్పపీడన ప్రాంతం అయితే సి అనేది అధిక పీడన ప్రాంతం. దీన్ని సంపీడనం అంటారు, దీన్ని విరళీకరణం అంటారు. సంపీడనాలు మరియు విరళీకరణాల శ్రేణి గాలిలో సృష్టించబడతాయి. ఇవి యానకం గుండా ధ్వని ప్రసారం అయ్యేలా చేస్తాయి. సంపీడనం ఒక అధిక పీడన ప్రాంతం మరియు విరళీకరణం ఒక అల్పపీడన ప్రాంతం. పీడనం అంటే ఇవ్వబడిన ఘనపరిమాణంలో యానకంలో గల కణాల సంఖ్యకు సంబంధించింది. పీడనం అంటే ఏంది? ఇవ్వబడిన ఘనపరిమాణంలో యానకంలో గల కణాల సంఖ్యకు సంబంధించింది. యానకంలో అధిక సాంద్రత గల కణాలు అధిక పీడనాన్ని కలిగిస్తాయి. అల్ప సాంద్రత గల కణాలు అల్ప పీడనాన్ని కలుగజేస్తాయి. అందువల్ల యానకంలోని ధ్వని ప్రసారాన్ని సాంద్రత వ్యత్యాసాల ప్రసారంగాను పీడన వ్యత్యాసాల ప్రసారంగాను చూడవచ్చు. సాంద్రత వ్యత్యాసాల ప్రసారం, పీడన వ్యత్యాసాల ప్రసారంగాను చూడవచ్చు. అయితే ఇప్పుడు ఒక స్ప్రింగ్ని తీసుకుందాం. మీ స్నేహితుడికి ఒకవైపు పట్టుకొని ఉండమని చెప్పండి, మరోవైపు మీరు పట్టుకోండి. ఇప్పుడు పటంలో చూపినట్లు స్ప్రింగ్ని సాగదీయండి. మీ స్నేహితుని వైపు తర్వాత ఏం చేస్తారంటే మీ స్నేహితుని వైపు నెట్టండి. ఏం గమనిస్తాం మనం అంటే, మనం స్ప్రింగ్ను ముందు నెట్టడం వెనక లాగడం వల్ల దానిపైన ఒక చెక్కను గుర్తించినట్లయితే ఆ చొక్క అలజడి యొక్క ప్రసార దిశకు సమాంతరంగా వెనుక్కు ముందుకు కదలడం మనం చూడవచ్చు. చొక్క అలజడి యొక్క ప్రసార దిశకు సమాంతరంగా వెనుకకు ముందుకు కదలడం మనం గమనించవచ్చు. తీగ చుట్టలు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సంపీడనం అని, తీగ చుట్టలు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సంపీడనం అని, తీగ చుట్టలు విడదీయబడిన ప్రాంతాన్ని విరళీకరణం అని అంటారు. యానకం ద్వారా ధ్వని ప్రసారం అనేక సంపీడన మరియు విరళీకరణాల శ్రేణి. మనం ఇప్పుడు స్ప్రింగ్లో కలుగజేయబడిన అలజడి యొక్క ప్రసారాన్ని ధ్వని ప్రసారంతో పోల్చవచ్చు. ఈ తరంగాలను ఏమంటామంటే అణుధైర్ఘ్య తరంగాలు అంటారు. తరంగాలు ఏమంటారు? అణుధైర్ఘ్య తరంగాలు అంటారు. ఈ విధమైన తరంగాల్లో యానకంలో కణాలన్నీ యానకంలో కలుగజేయబడిన అలజడి ప్రసార దిశకు సమాంతరంగా కలుగుతాయి. అలజడి ప్రసార దిశకు సమాంతరంగా కదులుతాయి. కణాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి కదలవు, కానీ వాటి విరామ స్థానం నుండి ఇరువైపులా మాత్రమే కదులుతాయి. ధ్వని ప్రసారంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. అందుకే ధ్వని తరంగాలను అణుధైర్ఘ్య తరంగాలు అంటారు. మరొక రకమైన తరంగం కూడా ఉంది. దాన్ని ఏమంటాం అంటే మనం తిరియక్ తరంగం అంటాం.
తిరియక్ తరంగం. ఈ తిరియక్ తరంగం అంటే ఏంటంటే ఒక తిరియక్ తరంగంలో యానకంలోని కణాలు తరంగ చలన దిశలో కంపనాలు చేయవు, కానీ వాటి విరామ స్థానం నుండి పైకి క్రిందికి కదులుతాయి. యానకంలో ప్రతి కణము యానకంలో తరంగ ప్రసార దిశకు లంబంగా వాటి విరామ స్థానం నుండి కంపిస్తూ ఉండే తరంగాలే తిరియక్ తరంగాలు. మనం చెరువులో ఒక రాయి వేసామనుకో, నీటి ఉపరితలంపై మనం చూసే తరంగాలు ఏవైతే ఉంటాయో అవి తిరియక్ తరంగాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంతి కూడా ఒక తిరియక్ తరంగమే. కానీ కాంతిలో కంపనాలు చేసేవి యానకంలో కణాలు, పీడనం లేదా సాంద్రత కాదు. అదే ధ్వని తరంగ లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే పౌనఃపున్యము, కంపన పరిమితి, వేగం. ఇప్పుడు మనం ఇక్కడ పటంలో చూసినట్లు సంపీడనం అనేది కణాలన్నీ ఒకే చోట గుంపుగా కలిసినటువంటి ప్రాంతం. దీన్ని ఏంటి ఒక వక్రరేఖతో సూచించారు. వక్రరేఖలో పై భాగంతో సూచిస్తాం. అదే శిఖర భాగం గరిష్టంగా గల ప్రాంతాన్ని సంపీడనం అంటారు. అదే సంపీడనాలు అధిక సాంద్రత, అందుకే సంపీడనాలు అధిక సాంద్రత, అదేవిధంగా పీడనం అధికంగా గల ప్రదేశాలు. విరళీకరణలు తక్కువ సాంద్రత కలిగిన కణాలన్నీ దూరంగా విస్తరించబడిన ప్రాంతాలు మరియు వాటిని లోయతో సూచిస్తాం. అనగా వక్రరేఖ క్రింది భాగాన్ని విరళీకరణలుగా సూచిస్తాం. అది ఉబ్బెత్తు భాగాన్ని తరంగం యొక్క శృంగం అని, లోతు భాగాన్ని ద్రోణి అని అంటాం. ఉబ్బెత్తు భాగాన్ని ఏమంటాం? శృంగం. లోతు భాగాన్ని ఏమంటాం? ద్రోణి అంటాం. ఇప్పుడు 2 వరుస సంపీడనాలు మరియు విరళీకరణల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. 2 వరుస సంపీడనాలు మరియు విరళీకరణాల మధ్య దూరాన్ని ఏమంటాం? తరంగ దైర్ఘ్యం అంటాం. తరంగ దైర్ఘ్యాన్ని సాధారణంగా లాంబ్డాతో సూచిస్తాం. దీని ప్రమాణాలు ఏంటంటే మీటర్. తరచుదనం అనేది ఒక సంఘటన ఎంత తరచుగా జరుగుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డ్రమ్మును కొడుతున్నారు అనుకుందాం. ఒక ప్రమాణ కాలంలో డ్రమ్మును కొట్టే సంఖ్య డ్రమ్ము కొట్టే తరచుదనం అని పిలుస్తారు. డ్రమ్మును కొట్టే సంఖ్య ఆ డ్రమ్ము కొట్టే తరచుదనం అవుతుంది. యానకం ద్వారా ధ్వని ప్రసారం జరిగేటప్పుడు యానకం యొక్క సాంద్రత గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్యలో డోలనం చెందుతుంది. సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువకు ద్వారడం ఒక పూర్తి కంపనాన్ని చేస్తుంది. సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువకు మారడం ఒక పూర్తి కంపనాన్ని చేస్తుంది. ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యను ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటాం. ఒక ప్రమాణ కాలంలో మనం దాటే సంపీడనాలు లేదా విరళీకరణాల సంఖ్యను మనం గణించినట్లయితే మనం ధ్వని తరంగ పౌనఃపున్యం పొందవచ్చు. ఒక ప్రమాణ కాలంలో మనం దాటే సంపీడనాలు లేదా విరళీకరణాల సంఖ్యను మనం గణించినట్లయితే మనం ధ్వని తరంగ పౌనఃపున్యాన్ని పొందవచ్చు. దీన్ని సాధారణంగా దీంతో న్యూతో సూచిస్తాం. దీనికి SI ప్రమాణం హెడ్జ్. అయితే 2 వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల్లో ఒక స్థిర బిందువును దారుడుకు పట్టు కాలాన్ని తరంగం యొక్క కాల వ్యవధి అంటారు. స్థిర బిందువును దారుడుకు పట్టు కాలాన్ని తరంగం యొక్క కాల వ్యవధి అంటారు. కాల వ్యవధి అంటే ఏంటి? ఒక పూర్తి తరంగం చేయుటకు పట్టు కాలం.
దీన్ని ఏమిటి టీతో సూచిస్తాం. దీనికి ప్రమాణాలు సెకండ్స్. పౌనఃపున్యము మరియు కాల వ్యవధి గల సంబంధాన్ని ఎలా చూస్తామంటే ν = 1/t. అయితే ఒక ఆర్కెస్ట్రాలో వైలిన్, పిల్లన గ్రోవి ఒకేసారి వాయించవచ్చు. రెండు ధ్వనులు ఒకే యానకం నుండి అనగా గాలి ద్వారా ప్రయాణిస్తాయి, ఒకేసారి మన చెవిని చేరుతాయి. ధ్వని జనకంతో సంబంధం లేకుండా రెండు ధ్వనులు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి, కానీ మనం గ్రహించే శబ్దాలు వేరువేరుగా ఉంటాయి. ధ్వనితో అనుసంధానించబడిన లక్షణాల్లో తేడాల వల్ల ఇది జరుగుతుంది. దీనికి కారణాల్లో పిచ్ అనేది ఒక కారణం. పిచ్ అంటే కీచుదనం. కీచుదనం అనేది ఈ లక్షణాల్లో ఒకటి. అయితే ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దానిని ధ్వని పిచ్ అంటారు. ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దానినే ధ్వని పిచ్ అంటారు. ధ్వని జనకం వేగం కంపించడం వల్ల పౌనఃపున్యం అధికంగా ఉంటుంది. అప్పుడు ఏంటి, ధ్వనికి అధిక పిచ్ కలిగి ఉంటుంది అని చెప్తాం. అధిక పిచ్ గల ధ్వనికి అనుగుణంగా ప్రమాణ కాలంలో ఒక స్థిర బిందువులు దాటి వెళ్ళే సంపీర్ణ విరళీకరణ సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. సంపీర్ణ విరళీకరణ మధ్య సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఒక స్థిర బిందువును దాటి వెళ్ళే సంపీర్ణ విరళీకరణల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఎప్పుడు అధిక పిచ్ గల ధ్వనికి అనుగుణంగా ప్రమాణ కాలంలో. అయితే వివిధ పరిమాణాలు మరియు సందర్భాలలో వేరువేరు తరుధ్వనులు కంపించే వస్తువులు వివిధ పిచ్చులు గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. సగటు విలువకు ఇరువైపుల యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడినే ఆ తరంగం యొక్క కంపన పరిమితి అంటారు. సగటు విలువకు ఇరువైపుల యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడి ఆ తరంగం యొక్క కంపన పరిమితి అంటారు. దీన్ని ఏదో సూచిస్తాం. ధ్వనికి సంబంధించిన వరకు దీనికి ప్రమాణాలు సాంద్రత లేదా పీడన ప్రమాణాలనే తీసుకుంటాం. ధ్వని యొక్క గంభీరత్వం లేదా మృదుత్వం అనేది సాధారణంగా దాని కంపన పరిమితి ద్వారానే గుర్తిస్తాం. ధ్వని యొక్క గంభీరత్వము లేదా మృదుత్వము సాధారణంగా దాని కంపన పరిమితి ద్వారా గుర్తిస్తాం. ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి అనేది ఆ వస్తువును ఎంత బలంతో కంపనాలను గురి చేస్తున్నాం అనే దానిపై ఆధారపడుతుంది. ఎంత బలంతో కంపనాలకు గురి చేస్తున్నాం అనే దానిపై ఆధారపడుతుంది. మనం ఒక బలం నిదానంగా తట్టామనుకుందాం, మనం మృదువైన ధ్వని వినగలం. ధ్వని తరంగం దాని మూల స్థానం నుండి విస్తరిస్తుంది. ధ్వని యొక్క మూల స్థానం నుండి దూరంగా జరుగుతున్నప్పుడు దాని కంపన పరిమితి, బిగ్గరత తగ్గుతాయి. బిగ్గరైన ధ్వని ఎక్కువ శక్తితో కూడుకున్నది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. మృదువైన ధ్వని తరంగ ఆకారాలు పటంలో చూపబడ్డాయి. ఒకే పిచ్ మరియు తీవ్రత కలిగిన ధ్వనులను ఒకదాని నుండి మరొక దానిని వేరు చేయగల లక్షణమే ధ్వని యొక్క నాణ్యత. ఎక్కువ వినసొంపునిచ్చే ధ్వనిని అధిక నాణ్యత గల ధ్వనిగా చెప్పవచ్చు. ఒకే పౌనఃపున్యం గల ధ్వనిని స్వరం అంటారు. వివిధ పౌనఃపున్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన ధ్వనిని నోట్ అని పిలుస్తారు. ఇది వినడానికి కూడా హాయిగా ఉంటుంది. శబ్దం అనేది వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు. సంగీతం వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి నాణ్యత కలిగి ఉంటుంది. అయితే ధ్వని వేగాన్ని
తరంగంలో గల సంపీడనము లేదా విరళీకరణం వంటి ఒక బిందువు ప్రమాణకాలంలో ప్రయాణించే దూరంగా నిర్వచించవచ్చు. ప్రమాణకాలంలో ప్రయాణించే దూరం. వేగము ఈక్వల్ టు సూత్రం ఏంటి మనకి? దూరం బై కాలం. దూరం ఏంటి ఇక్కడ? లాంబ్డా బై కాలము టీ. ఇక్కడ లాంబ్డా అనే ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం. అది ఒక ధ్వని తరంగము ఒక ప్రమాణకాలంలో ప్రయాణించిన దూరం అవుతుంది. ఏమవుతుంది? ఒక ధ్వని తరంగము ఒక ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరం. ఇప్పుడు ఈక్వల్ ఏంటి? లాంబ్డా ఇంటూ న్యూ ఈక్వల్ టు 1/t కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? లాంబ్డా ఇంటూ 1/t ఈక్వల్ టు న్యూ. అంటే ఏంటి? బి ఈక్వల్ టు న్యూ లాంబ్డా అవుతుంది. అనగా వడి ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం. ఇచ్చిన యానకంలో అన్ని రకాల సమాన భౌతిక పరిస్థితుల వద్ద అన్ని రకాల పౌనఃపున్యాల ధ్వని దాదాపుగా ఒకే వడితో ప్రయాణం చేస్తుంది. ఒకే వడితో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఒక ధ్వని తరంగం 2 kHz తరుదనాన్ని మరియు 35 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉందనుకుందాం. అప్పుడు 1.5 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది? అంటే పౌనఃపున్యం ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? 2 kHz అంటే 2000 Hz. తరంగ దైర్ఘ్యం ఎంత ఇచ్చారు? లాంబ్డా ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్, 0.35 మీటర్. అంటే తరంగం యొక్క వేగం ఎంత? v ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యము ఇంటూ పౌనఃపున్యం. అంటే v ఈక్వల్ టు న్యూ లాంబ్డా. 0.35 ఇంటూ 2000 హెడ్స్ ఈక్వల్ టు 700 మీటర్స్ పర్ సెకండ్. అంటే 1.5 కిలోమీటర్లు అయితే టీ ఈక్వల్ ఏమవుతుంది? డి బై వి. ఇక్కడ మనం దూరం డి అనుకుంటే డి బై వి అవుతుంది. అప్పుడు 1.5 ఇంటూ 1000 మీటర్ బై మీటర్లోకి మార్చాలి కాబట్టి 1000 మీటర్ బై 700 మీటర్స్ పర్ సెకండ్. అంటే 15/7 సెకండ్స్, 2.1 సెకండ్. అంటే 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ధ్వని 2.1 సెకండ్ సమయాన్ని తీసుకుంది. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని శక్తి మొత్తాన్ని ధ్వని తీవ్రత అంటారు. బిగ్గర, తీవ్రత వంటి పదాలను మనం ఒక్కోసారి బిగ్గర, తీవ్రత వంటి పదాలను మార్చగలిగిన వాటిగా ఉపయోగిస్తారు. కానీ అవి ఒకే అర్థాన్ని ఇచ్చేవి కావు. ధ్వనికి చెవి యొక్క ప్రతిస్పందన కొలతనే తీవ్రత అని అంటారు. ధ్వనికి చెవి యొక్క ప్రతిస్పందన కొలత, దీన్ని ఏమంటారు? తీవ్రత అంటారు. ఒకే తీవ్రత గల 2 ధ్వనులను మనం వింటున్నప్పుడు కూడా ఒకదానికన్నా మరొకటి బిగ్గరగా వింటాం. ఎందుకంటే మన చెవి దాన్ని సరిగ్గా గుర్తించడమే దీనికి కారణం. అయితే ఒక యానకం గుండా ధ్వని నియమిత వడితో ప్రసారం అవుతుంది. అంటే మెరుపు కనబడిన కొద్దిసేపటి తర్వాత ఉరుము యొక్క ధ్వని వినిపిస్తుంది. అందువల్ల కాంతి యొక్క వడి కన్నా ధ్వని ప్రయాణించే వడి చాలా తక్కువ అని మనకు తెలుస్తుంది. ధ్వని యొక్క వడి అది ప్రయాణించే యానకం యొక్క లక్షణాలపై ఆధారపడుతుంది. యానకంలో ధ్వని యొక్క వడి యానకం యొక్క ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ధ్వని యొక్క వడి అది ప్రయాణించే యానకంపై ఆధారపడుతుంది. యానకంలో ధ్వని యొక్క వడి యానకం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ధ్వని యొక్క వడి ఘనస్థితి నుంచి వాయుస్థితికి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది. ఘనస్థితి నుండి వాయుస్థితికి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది. ధ్వని యొక్క వడి ఘనస్థితి నుండి వాయుస్థితికి వెళ్ళేటప్పుడు తగ్గుతుంది. ఏ యానకంలోనైనా మనం ఉష్ణోగ్రతను పెంచితే ధ్వని యొక్క వడి పెరుగుతుంది.
పొద్దు యొక్క పడి ధ్వని యొక్క వడి పెరుగుతుంది. మనం ఉష్ణోగ్రతను పెంచితే ధ్వని యొక్క వడి పెరుగుతుంది. ఉదాహరణకు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గాలిలో ధ్వని వేగం ధ్వని యొక్క వడి 331 మీటర్స్ పర్ సెకండ్. ఉదాహరణకు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గాలిలో ధ్వని యొక్క వడి 331 మీటర్స్ పర్ సెకండ్. 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అయితే 344 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వివిధ యానకాలలో ధ్వని యొక్క వడులు కింది పట్టికలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఘన పదార్థాలు వచ్చేసరికి అల్యూమినియం, నిక్కులు, స్టీలు, ఇనుము, ఇత్తడి, గాజు వీటిలో ఇంచుమించు 6000 అబౌవ్ అండ్ 5000, 4000, 3980 ఇలా వచ్చాయి. ద్రవాల్లో వచ్చాయి అనుకోండి 1500, 1000 మధ్యలో ఉన్నాయి. చూడండి, సముద్ర నీరు కానీ, స్వేదన జలం కానీ, ఇథనాల్ కానీ, మెథనాల్ కానీ. అదే వాయువుల దగ్గరకు వచ్చేసరికి 213 నుండి 1200 వరకు ఉన్నాయి. హైడ్రోజన్ అంతా 1284, హీలియం 965, గాలి వచ్చి 346, ఆక్సిజన్ 316, సల్ఫర్ డైఆక్సైడ్ 213 మీటర్స్ పర్ సెకండ్. అయితే ఒక గోడ నుండి రబ్బర్ బంతి ఎగిరిపడిన మాదిరిగా ఘన పదార్థం లేదు ద్రవ పదార్థం ఉండి ధ్వని వెనక్కు తిరుగుతుంది. అంటే కాంతి వలె ధ్వని కూడా పరావర్తనం చెందుతుంది. పరావర్తన నియమాలు కూడా పాటిస్తుంది. పరావర్తన నియమాలను పాటిస్తుంది. ధ్వని పతన మరియు పరావర్తన దిశలు పతన బిందువు వద్ద పరావర్తన తలానికి లంబంతో సమానమైన కోణాలు చేస్తాయి. ధ్వని పతన మరియు పరావర్తన దిశలు పతన మరియు పరావర్తన దిశలు పతన బిందువు వద్ద పరావర్తన తలానికి లంబంగా సమాన కోణాలను చేస్తాయి. మరియు ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి. ధ్వని తరంగాలు పరావర్తనానికి నునుపుగా చేయబడిన లేదా గరుగ్గా గల పెద్దగా గల అవరోధం అవసరం. నునుపుగా చేయబడిన లేదా గరుకుగా గల ఒక పెద్దదిగా గల అవరోధం అవసరం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకేలా ఉండే 2 గొట్టాలను తీసుకోండి. లేదా చార్ట్ పేపర్ ఉపయోగించి కూడా గొట్టాలను తయారు చేయవచ్చు. చార్ట్ పేపర్ ఉపయోగించి కూడా గొట్టాలను తయారు చేయవచ్చు. ఒక గోడకు దగ్గరగా ఒక టేబుల్ పై వాటిని అమర్చండి. మొదటి గొట్టానికి తెరచి ఉన్న వైపు గడియారం నుంచి రెండవ వైపు గొట్టం నుండి గడియారం యొక్క శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. గడియారం యొక్క శబ్దాన్ని స్పష్టంగా వినేలాగా గొట్టాల స్థానాలను సవరించండి. ఇప్పుడు పతన కోణము మరియు పరావర్తన కోణం కొలవండి మరియు ఆ కోణాల మధ్య గల సంబంధాన్ని చూడండి. కుడివైపు గల గొట్టాన్ని కొద్ది ఎత్తుగా పైకి లేపి చూడండి ఏం జరుగుతుంది. గడియార స్థానంలో కంప్రెసర్లో గల మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించవచ్చు. అయితే మనం సరైన పరావర్తక వస్తువులైనా పొడవైన బిల్డింగ్ లేదా పర్వతం దగ్గర వెళ్ళి గట్టిగా అరిచినా లేదా చప్పట్లు కొట్టినా కొద్దిసేపటి తర్వాత అదే శబ్దాన్ని తిరిగి వింటాం. మనం తిరిగి వినగలిగే ఈ ధ్వనిని ఏమంటాం? ప్రతిధ్వని అంటాం. ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో 0.1 సెకండ్ పాటు నిలిచి ఉంటాయి. దూరం నుంచి మనం ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య కనీసం 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలి. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద అనగా గాలిలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ధ్వని వేగాన్ని 344 మీటర్స్ పర్ సెకండ్ గా తీసుకుంటే ధ్వని 0.1 సెకండ్లో అడ్డుగోడ వద్దకు వెళ్ళి మరలా పరావర్తనం చెందిన తర్వాత శ్రోత యొక్క చెవిని చేరాలి. అందువలన ధ్వని దాని జనక స్థానం నుండి పరావర్తన తలానికి మరియు వెనుకకు రావడానికి కనీసం 344 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 0.1 సెకండ్ అంటే 34.4 మీటర్ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల వేరు ప్రతిధ్వనులు వినాలంటే ధ్వని జనకానికి అడ్డుగోడకు మధ్య కనీసం దీనిలో సగం దూరమైన
ఉండాలి. వేరు వేరు ప్రతిధ్వనులు వినాలంటే ధ్వనిజనకానికి అడ్డుగోడకు మధ్య కనీసం దీనిలో సగం దూరం అనగా 17.2 మీటర్లు ఉండాలి. గాలి యొక్క ఉష్ణోగ్రత బట్టి దూరం మారుతుంది. వరుస పరావర్తనాలు లేక పలుమార్లు జరిగే పరావర్తనాల కారణంగా ప్రతిధ్వనులను మనం ఒకటి కన్నా ఎక్కువ సార్లు వినవచ్చు. మేఘాలు, భూమి వంటి అనేక పరావర్తక తరాల నుండి ధ్వని వరుస పరావర్తనాల కారణంగా ఉరుములు ఏర్పడతాయి. ఒక పెద్ద హాల్ నందు ఉత్పత్తి చేయబడిన ధ్వని గది గోడల నుండి అనేక మార్లు పరావర్తనం చెందుతూ దాని ధ్వని తగ్గుతూ అసలు వినపడినంత వరకు ఉంటుంది. ఈ విధంగా పలుమార్లు పరావర్తనం కారణంగా సాగదీయబడిన ధ్వనిని ప్రతినాదం అంటారు. ఒక ఆడిటోరియం లేదా పెద్ద హాల్ నందు ప్రతినాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రతినాదాన్ని తగ్గించడానికి సాధారణంగా ఆడిటోరియంలో పైకప్పు మరియు గోడలకి ధ్వనిగ్రాహక పదార్థాలైన సంపీడన ఫైబర్ బోర్డులు, నునుపు చేయడం లేదా మందపాటి తెరలను వినియోగించడం చేస్తారు. కుర్చీలకు వాడే పదార్థాలు కూడా ధ్వనిగ్రాహక లక్షణాలను బట్టి ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి శిఖరం దగ్గరగా వెళ్ళి తన 2 చేతులు చప్పట్లు కొట్టాడు. ప్రతిధ్వనిని ఒక వ్యక్తి శిఖరం దగ్గరికి వెళ్ళి తన 2 చేతులు చప్పట్లు కొట్టాడు. ప్రతిధ్వని 2 సెకండ్ల తర్వాత విన్నాడు. 2 సెకండ్ల తర్వాత విన్నాడు. ధ్వని యొక్క వేడిని 346 మీటర్స్ పర్ సెకండ్ గా తీసుకుంటే ఆ వ్యక్తి నుండి శిఖరం ఎంత దూరంలో ఉంది చూద్దాం. వీకులు అందించాడు 346 మీటర్స్ పర్ సెకండ్. ప్రతిధ్వని వినుడు పట్టు సమయం 2 సెకండ్స్. ధ్వని ప్రయాణించిన దూరం ఎంత? V × T అంటే 346 × 2 = 692 మీటర్స్. అంటే శిఖరానికి మరియు వ్యక్తికి మధ్య గల దూరానికి రెట్టింపు దూరాన్ని ధ్వని 2 సెకండ్లు ప్రయాణించి ఉంటుంది. శిఖరానికి మరియు ధ్వనికి మధ్య గల దూరానికి రెట్టింపు దూరాన్ని ధ్వని 2 సెకండ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల శిఖరానికి వ్యక్తి మధ్య దూరం ఎంత అవుతుంది? 692/2 = 346 మీటర్స్. ఇప్పుడు ధ్వని యొక్క బహుళ పరావర్తన గురించి చూస్తే మెగాఫోన్లు ఉన్నాయి, లేదా హారన్లు ఉన్నాయి, మరియు ట్రంపెట్లు, షహనాయి వంటి సంగీత పరికరాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ధ్వనిని అన్ని దిశల్లో కాకుండా ఒక నిర్దిష్ట దిశలో పంపడానికి ఇవి పనిచేస్తాయి. నిర్దిష్ట దిశలో పంపించవచ్చు. ఈ పరికరాల్లో ధ్వనిజనకం నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఎదురుగా ఉన్న శ్రోతపై ప్రయాణించేలా అనేక సార్లు పరావర్తనం చెందడానికి వీలుగా ధ్వని తరంగాలు ఎదురుగా ఉన్న శ్రోతపై ప్రయాణించేలాగా అనేక సార్లు పరావర్తనం చెందడానికి వీలుగా శంఖాకృతిలో కలిగిన గొట్టం ఉంటుంది. స్టెథోస్కోప్ ఉంది. సపోజ్ శరీరం యొక్క అంతర్భాగంలో ఉండే వివిధ భాగాల నుండి వచ్చే శబ్దాలను, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను వినడానికి ఉపయోగించే వైద్య పరికరం. స్టెథోస్కోప్లో రోగి యొక్క గుండె చప్పుడు అనేక మార్లు పరావర్తనం చెందుతూ డాక్టర్ యొక్క చెవిని చేరుతుంది. సాధారణంగా కచేరీ మందిరాలు, సమావేశ మందిరాలు మరియు సినిమా హాళ్ళు తీసుకున్నాం అనుకోండి.
వక్రతల పైకప్పుల నుండి పరావర్తన చెందిన ధ్వని అన్ని మూలలకు సమానంగా చేరుకున్నట్లు ఉంటాయి. కొన్నిసార్లు స్టేజ్కి వెనుక వైపును కూడా వక్రతల ధ్వని బోర్డులు ఉంచుతారు. తద్వారా ధ్వని ఆ ధ్వని బోర్డులు గుండా పరావర్తన చెంది హాలు మొత్తం ఏకరీతిగా విస్తరించడానికి వీలుగా ఉంటుంది. అయితే మానవుడు వినగలిగే ధ్వని పరిధి ఎంత అంటే 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్. ఒక హెర్ట్జ్ ఈక్వల్ టు 1 తరంగంపై సెకండ్. 5 సంవత్సరాల లోపు గల పిల్లలు మరియు కుక్కలు వంటి కొన్ని జంతువులు 25,000 హెర్ట్జ్ 25,000 హెర్ట్జ్ లోపు గల శబ్దాలను కూడా వినగలరు. వయసు పెరిగే కొద్దీ అధిక పౌనఃపున్యం గల ధ్వనులను వినగలిగే సామర్థ్యం తగ్గుతుంది. 20 హెర్ట్జ్ పౌనఃపున్యం కన్నా తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను పరశ్రావ్య ధ్వనులు లేదా పరశ్రావ్యాలు అంటారు. హెర్ట్జ్ పౌనఃపున్యం కన్నా తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను పరశ్రావ్య ధ్వనులు లేదా పరశ్రావ్యాలు అంటారు. పరశ్రావ్యాలు మనం వినగలిగితే ఎలాగైతే మనం తేనెటీగ రెక్కల కంపనాలు వినగలమో అలాగే లఘులోలకం యొక్క కంపనాలు కూడా వినగలం. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల పరశ్రావ్యాలను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల పరశ్రావ్యాలను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి. ఏనుగులు, తిమింగలాలు పరశ్రావ్య హద్దులో గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు భూకంపాలు సంభవించే ముందు వాటిని గుర్తిస్తాయి. ప్రధాన షాక్ తరంగాలు వచ్చే ముందు భూకంపాలు వాటి సూచికగా తక్కువ పౌనఃపున్యం గల పరశ్రావ్యాలను విడుదల చేస్తాయి. తద్వారా జంతువులు సంసిద్ధమవుతాయి. 20 కిలోహెర్ట్జ్ కంటే అధిక పౌనఃపున్యం గల ధ్వనులను అతిధ్వనులు అంటారు. డాల్ఫిన్స్, గబ్బిలాలు, తాబేలు వంటి జంతువులు అతిధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. చెమటల వంటి కొన్ని జాతులకు ప్రత్యేక ధ్వనిగ్రాహక పరికరాలు ఉంటాయి. ఈ చెమటలు గబ్బిలాల కుమ్ములాటల వలన ఏర్పడిన అధిక పౌనఃపున్యం గల ధ్వనులను అంటాయి మరియు దగ్గరగా ప్రయాణించే గబ్బిలాలను తెలుసుకొని తద్వారా వాటి ఉచ్చుని తప్పించుకుంటాయి. ఎలుకలు కూడా అతిధ్వని ఉత్పత్తి చేస్తాయి. అయితే అతిధ్వనుల యొక్క అనువర్తనాలు ఏంటో చూద్దాం. అతిధ్వనులు అధిక పౌనఃపున్యం గల తరంగాలు. అతిధ్వనులు ప్రయాణించే దారిలో అడ్డుగోడలు ఉన్నప్పటికీ సరైన మార్గంలో ప్రయాణిస్తాయి. అతిధ్వనులను పరిశ్రమల్లో మరియు వైద్య రంగంలో ఉపయోగిస్తారు. అతిధ్వనులు సాధారణంగా సర్కిల్ ఆకారపు గొట్టం, సరైన ఆకారం లేని పరికరాలు, విద్యుత్ పరికరాలు మొదలైన వంటి సరిగా శుభ్రం చేయడానికి వీలు లేని ప్రదేశాల్లో శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు. శుభ్రపరచవలసిన వస్తువును శుభ్రపరిచే ద్రావణంలో ఉంచి తరువాత ఆ ద్రావణం గుండా అతిధ్వనులను పంపిస్తారు. అధిక పౌనఃపున్యం వల్ల దానిలో ఉన్న మురికి, గ్రీజు వంటి కణాలు వస్తువు నుంచి బయటపడతాయి. అందువల్ల వస్తువులు చాలా బాగా శుభ్రపడతాయి. అతిధ్వనులను లోహ దిమ్మెలలో పగిలిన భాగాలు మరియు రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. లోహ భాగాలు సాధారణంగా పెద్ద నిర్మాణాలను, బిల్డింగ్లు, బ్రిడ్జిలు, యంత్ర మరియు శాస్త్ర పరికరాల తయారీకి కొన్ని నిర్మాణానికి ఉపయోగిస్తారు. లోహ బ్లాకుల్లో గల రంధ్రాలు బయటికి కనబడకుండా లోహపు నిర్మాణం యొక్క గట్టితనాన్ని తగ్గిస్తాయి. లోహ బ్లాకులో గల రంధ్రాలు బయటికి కనబడకుండా లోపల నిర్మాణం యొక్క గట్టిదనాన్ని తగ్గిస్తాయి.
లోహపు దిమ్మ లోపల గుండా అతిధ్వనులను పంపించి ప్రసారమైన తరంగాలను గుర్తిస్తారు. వాటిలో ఏమైనా అతి చిన్న లోపాలు ఉన్నట్లయితే వాటి నుండి అతిధ్వనులు వెనక్కి వస్తాయి. తద్వారా దానిలో లోపాలను మనం కనిపెట్టవచ్చు. పొడవైన తరంగ ధైర్యం గల సాధారణ ధ్వనులను ఎలాంటి అవసరాల కోసం ఉపయోగించరు. ఎందుకంటే అవి లోపం గల భాగం యొక్క అంచుల వద్ద వంగి గ్రాహకంలోకి ప్రవేశిస్తాయి. పొడవైన తరంగ ధైర్యం గల సాధారణ ధ్వనులను ఎలాంటి అవసరాల కోసం ఉపయోగించరు. ఎందుకంటే అవి లోపం గల భాగం యొక్క అంచుల వద్ద వంగి గ్రాహకంలోకి ప్రవేశిస్తాయి. అతిధ్వనులు గుండె యొక్క వివిధ భాగాల నుండి పరావర్తనం చెందించి గుండె యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ నైపుణ్యత ఏమంటాం? ఎకోకార్డియోగ్రఫీ అంటారు. ఎకోకార్డియోగ్రఫీ అంటారు. మానవ శరీరంలోని అంతర్భాగాల ప్రతిబింబాలను అతిధ్వనులను ఉపయోగించి పొందే పరికరమే అల్ట్రాసౌండ్ స్కానర్. ఇది ఏం చేస్తుంది? మానవ శరీరంలో అంతర్భాగాల ప్రతిబింబాలను అతిధ్వనులను ఉపయోగించి పొందేలా చేస్తుంది. ఒక డాక్టరు రోగి శరీర భాగాలైన కాలేయం, పిత్తాశయం, గర్భాశయం, మూత్రపిండాలు మొదలైన ఫోటోలను చిత్రీకరించవచ్చు. తద్వారా అసాధారణంగా ఉన్న పిత్తాశయంలో రాళ్ళు మరియు మూత్రపిండాలు లేదా వివిధ భాగాల్లో వచ్చు కణితులను డాక్టర్ గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ అతిధ్వనులు శరీరంలోని కణజాలం ద్వారా ప్రయాణిస్తాయి మరియు కణజాల సాంద్రత మారిన దగ్గర పరావర్తనం చెందుతాయి. ఈ తరంగాలు అవయవ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ చిత్రాలు తదుపరి మానిటర్ లేదా ఫిల్మ్ పై ప్రింట్ చేయడానికి పంపబడతాయి. ఈ విధమైన సాంకేతికను అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఏమంటారు? అల్ట్రాసోనోగ్రఫీ. ఈ తరంగాలు అవయవ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ చిత్రాలు తదుపరి మానిటర్కి లేదా ఫిల్మ్ పై ప్రింట్ చేయడానికి పంపబడతాయి. ఈ విధమైన సాంకేతికతను అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఈ అల్ట్రాసోనోగ్రఫీని గర్భధారణ సమయంలో పిండ నిర్ధారణకు, పుట్టుకతో వచ్చే జన్యులోపాలు గుర్తించడానికి మరియు పెరుగుదల లోపాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఈ అతిధ్వనులను ఉపయోగించి కిడ్నీలోని రాళ్లను చిన్న ముక్కలుగా పగలగొడతారు. తర్వాత ఈ చిన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వచ్చేలా పంపబడతాయి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటికి పంపబడతాయి. పద్దెనిమిది 1857 ఫిబ్రవరి 22 జర్మనీలోని హంబర్స్ లో హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్ జన్మించి యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నందు విద్యను అభ్యసించారు. తన ప్రయోగాల ద్వారా జేసీ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతంను నిర్ధారించారు. భవిష్యత్తులో రాబో రేడియో, టెలివిజన్, టెలిగ్రాఫ్, టెలివిజన్లో కూడా నాంది వేశారు. భవిష్యత్తులో రాబో రేడియో, టెలివిజన్, టెలిగ్రాఫ్, టెలివిజన్లో కూడా నాంది వేశారు. ఇతని ఆవిష్కరణలు భవిష్యత్తులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వివరించిన కాంతి విద్యుత్ ఫలితం కూడా ఒకటి. ఇతని గౌరవార్థం పౌనపుణ్యానికి ఎస్ఐ ప్రమాణంగా హెడ్జ్ అని నామకరణం చేశారు. అయితే కొన్ని వినికిడి సాధనాలు తీసుకుంటే వినికిడి శక్తి తక్కువ గలవారు వినికిడి సాధనాల సహాయం తీసుకుంటారు. వినికిడి సాధనము ఒక ఎలక్ట్రానిక్ బ్యాటరీతో కూడిన పరికరం.
ఈ సాధనం మైక్రోఫోన్ ద్వారా ధ్వనులు గ్రహించును. మైక్రోఫోన్ ద్వారా ధ్వనులను గ్రహించును. మైక్రోఫోన్ ధ్వని తరంగాలను ఏం చేస్తుంది? విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఈ విద్యుత్ సంకేతాల ఆవర్తకం ద్వారా ధ్వని తీవ్రతను పెంచును. ఈ ఆవర్తనం కావడం వలన విద్యుత్ సంకేతాలు వినికిడి సాధనం యొక్క స్పీకర్కి అందిస్తాయి. స్పీకరు ఆవర్ధనం చెందిన ఎలక్ట్రికల్ సిగ్నల్ను ధ్వనిగా మార్చి చెవి స్పష్టమైన ధ్వనిని వినే విధంగా మార్చును.